భారత రాజ్యాంగం ఆమోదింపబడి 75 ఏళ్లు గడుస్తున్న రాష్ట్రంలో నిరుపేద ప్రజలు ఆర్థిక అసమానతలకు దూరం కావడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వివక్షత ఎదుర్కొంటున్నారని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములైన పాలకులు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించి జీవనోపాధికి కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాలని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నివాస యోగ్యానికి వ్యవసాయం చేసుకునేందుకు భూములు కేటాయించాలని అన్నారు. పేదరికాన్ని రూపుమాపే విధంగా పాలకులు ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగమే లేకుంటే ప్రశ్నించే తత్వం లేకుండా పోయేదని, అటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ సంఘాల నాయకులు బి శ్రీను నాయక్, పాలపర్తి శ్రీనివాసరావు, భూపని వెంకట్, సలికినిడి నాగరాజు, బి చిన్ననాయక్, ప్రతిపాటి చిన్న, బి రాంబాబు నాయక్, కుంచాల హానోక్, చండూరి ఆనందబాబు, బొంత పృథ్వీ, కె వాగ్యనాయక్, పుట్ట వెంకటబుల్లోడు, షేక్ సుబాని, టి వెంకట్, కె రామాంజనేయులు, ఎం వెంకటేష్ నాయక్, కుంభ నాగేశ్వరరావు, కొర్నెపాటి నాగరాజుతో పాటు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో, అలాగే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీయుని యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారత రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వివక్షతతో పాటు ఆర్థిక అసమానతలకు దూరమవుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే సమస్యలు నెలకొన్నాయో, ఎక్కడైతే రాజ్యాంగబద్ధంగా అమలు కావటం లేదో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు అందజేయాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.